ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. చాప కింద నీరులా ఈ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఇప్పటికే దేశంలో 250కు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదవుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి మరోసారి బుసలు కొడుతోంది. దేశంలో కరోనా కొత్త కేసులు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు 23 కేసులు రికార్డయ్యాయి. దీంతో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కరోనా పరిస్థితులు, హాస్పిటల్స్ లో సౌకర్యాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లోకి కూడా వైరస్ ఎంటర్ అయిపోయింది. విశాఖ నగరంలోనూ కరోనా కేసు నమోదైందని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద ధృవీకరించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారన్నారు. కరోనా గురించి ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సో ఈ కరోనా కేసు ఇప్పుడు డిటెక్ట్ అయింది, దీనివల్ల ఇబ్బంది ఏమైనా ఉందంటే అంత మేజర్ ఇబ్బంది అయితే ఏమి లేదు. ఎందుకంటే మనం చూస్తుండగానే పేషెంట్ ఫీవర్తో ప్రెజెంటే డిశ్చార్జ్ అయ్యి హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. కడపలో కరోనా కలకలం రేగింది. అయితే కడపలో కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారులు యత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రిమ్స్లో చికిత్స పొందుతున్న మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు కన్ఫర్మ్ చేశారు. కరోనా కేసును రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి ధృవీకరించారు. అయితే కడపలో కరోనా కేసు లేదని డిఎంహెచ్ఓ నాగరాజు చెబుతున్నారు. కడపలో మహానాడు దృష్ట్యా డిఎంహెచ్ఓ పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి అడ్మిట్ అయిందండి. ఆమె చాగల్మరి నుంచి వచ్చారు, ఆర్లగడ్డ మండలం నుంచి. ఆమె 75 years ఓల్డ్ ఫిమేల్ పేషెంట్. ప్రస్తుతానికైతే పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఐసోలేషన్ వార్డులో పెట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 years లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన, ప్రొద్దుటూరులోన, అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ ఇచ్చేసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు. అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. హైదరాబాద్లో కరోనా కేసు నమోదైంది. కుకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు అలర్ట్గా ఉండాలని, కరోనా నిబంధనలను పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.